తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లలో జరిగేటువంటి దోపిడీని అరికట్టాల్సిన పోలీసులు ఈ దోపిడీని ప్రోత్సహిస్తూ ఈ దోపిడీని ఎదిరిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకుపోయి జైల్లో పెట్టి సహజమే ఇది అంతా జరిగేది. ఇంకొక విషయం, నిన్న చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు. ఏంది విషయం ఏందనంటే, సజ్జనార్ గారు ఈ కింద ఉన్నటువంటి జూనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ ఐపీఎస్లు ఆ తర్వాత ఏసీపీలు డీసీపీలు ఉంటాడుగా, వాళ్ళతో కాన్ఫరెన్స్లో నువ్వేం చదువుకున్నావు, నువ్వు స్కాలర్షిప్తో చదివినవా, ఎట్లా చదివినావు, ఇట్లా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడట. ఇవన్నీ ఎందుకు బంద్ చేసుకో. నాకు చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఫోన్ చేసి, సార్ మొత్తం ఇదే హరాస్మెంట్ సార్, బయట కాలేజీలలో ర్యాగింగ్ ఎట్టుంటో తెలియదు కానీ ఈడ ర్యాగింగ్ అడ్డగోలు ఉంది మాకు అని చెప్తా ఉన్నారు. సరే ఈ బంద్ చేసుకో సజ్జనార్ గారు, ఈ బంద్ చేసుకో. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మనుషులే ఫైనలు, ప్రజలే ఫైనలు, మనం అంతా ఉత్తోలమే. మనం ఎంత, నేను ఎమ్మెల్సీ అయినా నువ్వు ఐపీఎస్ అయినా కూడా ఉత్తదే. అల్టిమేట్గా ప్రజలే ఇక్కడ ఓనర్లు, గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఈ రకంగా హరాసులు చేసుకుంటూ వస్తూ ఉన్నారట. ఐబొమ్మ రవికి నిజంగా ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పోలీస్ శాఖ, ప్రజలేం డిస్టర్బెన్స్ చేస్తలేరు, పోలీస్ శాఖ ఏమైనా తలపెడితే, ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఆ పిచ్చి పనులు చేయకూరని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్గా